హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పండగకు ముందే 2 రోజులు సెలవులు రావడంతో అందరూ కూడా సొంత ఊళ్ళకు వెళ్ళడానికి వాహనాల్లో బయలుదేరారు. దీంతో ఉదయం పూట హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఎక్కువ వాహనాలు హైవేపై కనబడుతూ ఉండటంతో కొంత వేగ నియంత్రణలోనే వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. అండ్ టోల్ గేట్ల దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి ఈరోజు శనివారం, ఆదివారం, రేపు ఆదివారం కావడంతో పండక్కి 2 రోజుల ముందే శని ఆదివారాలు రావడంతో అందరూ కూడా సొంత ఊళ్ళకు ఈరోజు ఉదయం బయలుదేరారు. సొంత వాహనాల్లో ఉదయం కూడా బయలుదేరితే ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అని అందరూ కూడా అదే సమయంలో బయలుదేరారు. దీంతో హైవేపై ఎక్కువగా వాహనాల లోడ్ పడుతుంది. వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర భారీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సంక్రాంతికి ఊళ్ళు వెళ్లే వాళ్ళు ట్రావెల్స్ లోను వెళ్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. దీంతో ప్రైవేట్ బస్సులు కిటకిటలాడుతున్నాయి, ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాల్లో ఊళ్ళకు బయలుదేరుతూ ఉండటంతో ఇటు రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్లతో నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అని చాలా మంది ఉదయమే బయలుదేరారు. ఇలా ప్రతి ఒక్కరూ ఉదయం కూడా ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనుకుని బయలుదేరడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర అయితే వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. టోల్ ప్లాజాను దాటడానికి భారీగా సమయం పడుతుంది. హైవేపై ఉన్న ప్రతి టోల్ ప్లాజా దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ప్రతి సంక్రాంతి సీజన్ కి కూడా టోల్ ప్లాజా దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతికి ఇప్పుడు సెలవులు వచ్చాయి, పైగా శని ఆదివారాలు. సంక్రాంతి పండుగకు ముందు శని ఆదివారాలు కూడా కలిసి రావడంతో ఏపీకి జనం బారులు తీరుతున్నారు. వాహనాల రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అంబులెన్స్ ను, క్రేన్లు కూడా అందుబాటులో ఉంచారు టోల్ ప్లాజా సిబ్బంది.